యావ తీసుకుంటే మేలు చేస్తాం అంటే తల్లి వాళ్ళని అవి ఒక 5 అట్లా తీసుకొని రొంత లావు చేసి మళ్ళీ అమ్మేస్తుండేటట్టుగా కొంచెం అనుభవం వచ్చేంత వరకు మనము పిల్లలు అంటే ఆకలేదు దాన్ని కలుసుకుంది అంటే మళ్ళీ చంపేస్తాయి. అంటే అదే కదా మనం ఎప్పుడు కాళ్ళ దగ్గర తీసుకుంటాం దాన్ని కుక్క పిల్ల సంపదంగా రూమ్ లో ఇప్పుడు నువ్వు ముసలేసేకి దానికి బకెట్ పెడతావా? ఫీడ్ ఉంది బాగా ఏం ఏసురు నీళ్ళే ముసరా అంతే. నీళ్ళు కలిపేసి స్టోర్ శార్ రొంత పోసి 20 రోజులకి అమ్మేసిన 1200 ప్యాకెట్. మళ్ళీ ఫీడ్ తెచ్చిన దీనిలో ఇంకో రూపాయి కూడా తీసుకోవాలి నేను. సరే వేసి పడుతుంది కదా అంతే. ఫీడ్ 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 తౌడు తౌడు వేసేది. తౌడు బాగా తౌడు వేసేది ఫీడ్ వేసేది. ఏం లేవాళ్ళు ముసరి నీళ్ళు వేసేది కొన్ని కొనెక్క 40 పందులకి కలిపి ఓ బకెట్టే పోస్తాండి. అదే దండి అంటే దాన్ని ఇంకా లెక్క నేను దాన్ని నాకు వద్దంటుంది అది నేను పెట్టేది అయితే ఇట్లా బకెట్లు ముసరి రొంత పోసేది ఫీడ్ వేసేది. అయితే నూక కానీ లేదంటే ఉడకబెట్టిండి అన్నం కానీ అది రొంత వేసేసేది. మళ్ళీ నీళ్ళు పోస్తుంది అంతే. ఆ కుడ్డంతా తినేస్తాయి. మళ్ళా ఓ 2 బకెట్లు నీళ్ళు పోసేస్తే తాగేసి గమ్మున పనుకుంటాయి. అన్ని పందులకి లేమనవా అన్నీ ఉంటే అంటాయి. ఓ దానికి ఏం మాట్లాడదు గమ్మున పనుకుంటుంది అంతే. పనుకుండేది మళ్ళీ ఇంకేం పని చేయదు. కడుపు నిండాకుంటే నీకు ఏంది ఇట్లా ఎత్తేదంట గోళ్ళ పడదేం లేదంటే ఏం పంచాయతీ పెట్టుకోదు. లేదు ఏమన్నా అట్లా ఇట్లా రొంత ఆకలి అయిందంటే ఒకవేళ ఆడుంటే చూస్తుంది తింటుంది. అది లేదంటే ఇంకా పిల్లల కల్లా చూస్తుంది. అట్లా పిల్లలు కొంచెం కష్టం పిల్లలు ఏం కష్టం ఆడ చూసినా ఉందే ఏడన్నా నువ్వు ఆడుకుని కడతావు వాళ్ళ మామూలు షెడ్ ఇప్పించుకుంటావా? కొనుక్కునేది వాళ్ళతో. బుల్లోరా కొంటాడు సెకండ్స్ లోనా వేసిపోదు మాది వేసిపోతావు కదా. అయ్యా అదర్ ఏంట్రా వ్యాన్లే అవును మెల్లకి తాళ్ళు కట్టి 3 తాళ్ళు కుట్టేది. మగం కూడా ముట్టుకోలేము మనం. చచ్చిపోతే అన్నీ ముట్టుకోవచ్చు అంతే చచ్చిపోయేదానికి. అక్కడ పోతే అర్థమవుతుంది అన్ని. మా మామ ఒకటి పెట్టినాడు. ఆయనకి మెయింటెనెన్స్ రాక ఎత్తేసినాడు. సిడ్డిత్త చేసుకున్నారా అంటాడు అడిగితే. బాగేపల్లిలో చేద్దింది పెద్ద తొట్టిలు. ఇట్లా ఇప్పుడు మనం కోళ్ళకి అర్లర్లు కడదాం అనుకుంటాను కదా, సేమ్ అర్లే పెద్ద తొట్టిలో కలిపి మనం అదే పెట్టేసి కింద ఉండల్లా. ఒక నెల పోరా వాళ్ళు ఏడ మేపుతారు కదా, వాళ్ళ దగ్గర 1 నెల పోయి ఆడ చూసి నేర్చుకో. 1 నెల పని చేయి. అన్నీ ఒక రోజు వారం చూసినామంటే అర్థమవుతుంది నీకు. చూసుకుంటే రోజు అక్కడ పోతుండేది. ఒక ఆదివారం పోయినామంటే రోజు గమనిస్తావు నీకు A to Z అన్నీ తెలిసిపోతాయి. దాంట్లో కోస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, పెడితే ఎంత ప్రాఫిట్ వస్తుంది. నేను ఏంది లెక్క దాంట్లో జేసీబీ కొనుక్కున్నా. పిల్లలు అమ్మరా వాళ్ళు పెద్ద రకమైన పిల్లలు? మా అసలు పిల్లలే పెట్టి అన్ని కోసి పారదేం కదా. కోసికి హోటల్ వీళ్ళే పెట్టారు. హోటల్ సప్లై హోటల్ ఇట్లా ఆ ఏరియాలో ఉండే 10 హోటల్కి మాదే పంపించేది. అక్కడి నుంచి వేసుకొచ్చేది కోసేటి వెతకొచ్చేది, సాగేది కాదు. అట్లా చేద్దామని ఒకసారి పట్టుకొచ్చి తెలక అట్లా చేసినాడు. మళ్ళీ వేరే వాళ్ళని పిలిపిస్తే దిట్టిట్ల పంచాయతీ దానికి సపరేట్ ఉండాలా, మీరు కలిపేసినారు. ఏం సపరేట్? దాంట్లోకి సపరేట్ ఉండాలి కదా, స్థలము ప్లేస్ దాంట్లోకి సపరేట్ ఉండాలా. అన్నిట్లోనే కలిపేసినారు. తినడం కోకుండా ఎట్లుంటాయి అవి. పొద్దున్నే వేస్తే మధ్యాహ్నం పోవేస్తారు, అవి రాత్రికి వేస్తారు. అది తినేదా
పెట్టాలకి ఇప్పుడు మగ మాత్రం ఉంటాయప్ప. వాళ్ళకి టైం సరే లేక మగమైన మేమేం సాకేదిలే ఓన్లీ కోసేకి మాత్రం వారం సాకుతాడు. వాళ్ళ అవతల వారం సాగుతాడా అంతే. వారం అంటే తెచ్చానట్లే వారం అంతా అట్లే పెట్టాడు. అన్నీ తెస్తాడు. 100 తెచ్చినాడు అనుకో, ఈరోజు 10 ఖచ్చితంగా తెస్తాడు. అట్లా వారం లోపల 100 అయిపోతాయి. మనము అవతల